340వ దినము కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 6. వర్తమానం పేరు మరియా విశ్వాసము. మరియా విశ్వాసము. లూకాసు వార్త 24వ అధ్యాయము 13 నుండి 17 వచనములు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ముయ్యబడిను. ఆయన మీరు నడిచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వర్తమాన పేజీ చదువుకుందాం. ఆ కారణమును బట్టియే ప్రజలు తమ హృదయములలో విజయమును కలిగి ఉండలేకపోతున్నారని నేను నమ్ముచున్నాను. ఆ కారణము వారి మనసులో మరో కార్యముల మీద ఉన్నాయి. దేవా, నా హృదయ ఆలోచనలు, తలంపులు, ధ్యానము నీకు అంగీకారముగా ఉండునుగాక. మనము ఆయనను గూర్చి ఆలోచించినట్లయితే ఆయన మనకు సమీపంగా వచ్చునని నమ్ముచున్నాం. మొదటి పునరుత్థాన దినము మీకు గుర్తున్నదా? క్లెయోపా మరియు పేరు తెలియని అతని స్నేహితుడు ఎమ్మాయి మార్గంలో నడుచుచున్నాడు. వారు ఆయనను గురించి ఆలోచిస్తూ ఆయనను గురించి మాట్లాడుకునుచు వెళుచున్నారు. ఓ, వారి హృదయాలు భారముతో ఉన్నాయి. వారి కలిగి ఉన్న ప్రతి నిరీక్షణ వారి నుండి తీసివేయబడినది. పరిచయం లేని ఒక వ్యక్తి పొదలో నుండి బయటకు వచ్చి వారితో పాటు నడుచుట ప్రారంభించెను. ఆయన ఎవరో వారు ఎరుగరు. అతడు కేవలం ఒక మనుషుడు వారితో కలిసి నడుస్తున్నాడు. అతడు వారిని అడిగాడు, మీరు ఎందుకు విసారముగా ఉన్నారు? వారు చెప్పారు, నీవు పరదేశివా? ఇశ్రాయేలీయుల విమోచకుడు అని మేము విశ్వసించిన నజరేయుడైన యేసు పిలాతు చేత సిలువ వేయబడిన సంగతి నువ్వు ఎరుగవా? ఇది 3వ దినము. కొందరు స్త్రీలు తాము దేవదూతలను చూశామని చెప్పుచున్నారు. అప్పుడు ఆయన లేఖనములు తీసుకుని వారికి ఆ లేఖనములు వివరించుట ప్రారంభించెను. క్రీస్తు శ్రమపడి మహిమలో ఎలా ప్రవేశించారో వివరించెను. ఆయన వారితో కలిసి గదిలోనికి వెళ్ళి తలుపులు మూసెను. అప్పుడు ఆయన ఒక అద్భుతము చేశాను. ఆయన సిలువ వేయబడక ముందు చేసినట్లుగా అప్పుడు వారు ఆయన అని ఎరిగిరి. ఆయనను గురించి ఆలోచించుము. ఓ, మన మనసులో ఇతర కార్యములు లేకపోతే మీకు తెలుసు, మనము అనేక మారులు సంగమునకు వచ్చి రేపు నేను అది చేయాలి, ఇది చేయాలి అని ఆలోచిస్తాం. మనము సంఘంలోనికి వచ్చినప్పుడు లోక కార్యములను, వాటి తలంపులను పక్కన పెట్టాలి. క్రీస్తుతో సహవాసములో ప్రవేశించి ఆయనను ఆరాధించాలి. ధ్యానము చేయొచ్చు, హృదయంలో ఆరాధిస్తూ ఆయనను పాటల ద్వారా, కీర్తనల ద్వారా స్తుతించాలి. ఆయనను మంచితనమును గూర్చి తలపోయొచ్చు. ఆయన మనకు ఏమై ఉన్నాడో తలంచుచు ఆత్మీయమైన పాటల ద్వారా హృదయములో స్తుతించుచు ఆత్మలో ఆరాధించాలి. ఎవరికైనా శ్రమ కలిగినదా? వారు కీర్తనలు పాడవలెను అని బైబిల్ చెప్పినది. ఆనందముగా ఉండుము, ధ్యానించుము. ఏ క్షణమందైనా దేవుడు అగునని నిరీక్షణ కలిగి ఎదురు చూడు. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.